మన్యే నలంఘయే, అంచేత నువ్వు కోతివేనా ఇది తోకేనా, నేను అవమానించను, దాటి వెళ్ళాను అన్నాడు. అది భీముని యొక్క పరిజ్ఞానం. భీముడు ఎంతైనా ధీరోద్ధతుడు కదా, అహం కదా, ఇలా అని మామూలుగా వినయం ఉంటే భీముడు ఎలా అవుతాడు? వెంటనే వచ్చేస్తుంది పొగరు. ఇగో మర్యాదగా చెబుతున్నా, తప్పుకుంటే తప్పుకో, దాటి వెళ్ళకూడదు, నాకు శాస్త్రాలు చెప్పొద్దు, ఇక్కడ నేను ధర్మరాజు తమ్ముడిని. మళ్ళీ వచ్చేసింది ఇక్కడ కుంతీదేవి కొడుకునే, నాకు శాస్త్రాలు తెలుసు, నేను దాటను. నువ్వు తప్పుకోకపోతే నీతో పాటు పర్వతాన్ని కూడా లేపేస్తా. ఎలాగో తెలుసా? మా హనుమంతుడు రామాయణంలో సంజీవి పర్వతాన్ని లేపినట్టు లేపేస్తాను. దానికి హనుమంతుడు 10 కేజీలు బరువు పెరిగాడు. మయ్యా నన్ను పొగిడేవాడు ఒకడు దొరికాడు రా. మన గురించి ఎవరైనా మన పరోక్షంలో మాట్లాడుకుంటుంటే మనం వింటే ఎంత ఆనందంగా ఉంటుందండి. అది ప్రత్యక్షం కాదు, ప్రత్యక్షం నమ్మలేం, ఏమో అవసరం కొద్దీ పొగుడుతున్నాడండి. మన పరోక్షంలో ఎవరో మాట్లాడుకుంటున్నారు మన గురించి, మనం ఏదో అనుకోకుండా వచ్చాం, విన్నాం, లేదో చాటు